కరెంటు లేక పామాయిల్ రైతుల ఆందోళన, రహదారిపై బైఠాయింపు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రధాన రహదారిపై పామాయిల్ రైతులు బైఠాయించి నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటలక్ష్మి మిల్లులో వే బ్రిడ్జ్ కరెంటు లేక పనిచేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సుమారు 60 కిలోమీటర్ల పరిధి నుంచి 70 ట్రాక్టర్లతో పామాయిల్ గెళ్లతో వచ్చిన రైతులు మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. అయినప్పటికీ మిల్లు యాజమాన్యం కరెంటు లేదు అంటూ సాకులు చెబుతూ తమకు ఇబ్బందులను గురిచేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం పామాయిల్ గెలను మిల్లులో తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పామాయిల్ రైతులు పాల్గొన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం. కరెంట్ లేదంటారు కదా, పవర్ రాకపోతే సాగు చేసే రైతులమండి. మేము దగ్గర ఈ యొక్క మిల్లుకు రావడానికి మా విలేజ్ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాక్సిమం ఒక 60 కిలోమీటర్ దూరం నుంచి వచ్చినామండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ పామాయిల్ పంట సాగు చేయడం జరుగుతుంది. ఈ సాగులో మా కాంటాలు చేయమని ఒక మిల్లరు ఓనర్ని అడిగితే స్పందించకుండా ఈ పామాయిల్ కాంటాకి వచ్చేసి మేము 100 రూపాయలు ఏబీజీ కాంటాకి ఇస్తాము, కరెంట్ రాదని చెప్పేస్తే మేము ఏమన్నామంటే ఒక 60-70 బండ్లు ఉన్నాయి, ఎక్స్ట్రా మేము మనిషికి 100 రూపాయలు ఇస్తాము, డీజిల్ పోసుకొని జనరేటర్ ఆన్ చేయమని మేము ఆ యొక్క ఓనర్ని అడగడం జరిగింది. నిర్లక్ష్య వైఖరితో మేము కరెంటు వస్తేనే చేస్తాము, లేకపోతే ఉండండి, లేకపోతే లేదని దుమాయించడం జరిగింది. కాబట్టి మేము వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వ తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించేంత వరకు ఈ యొక్క కాంటాలు యథావిధంగా సాగేంత వరకు ఈ యొక్క ధర్నా కొనసాగుతుందని, అది కూడా పోలీసు వారి సహకారంతో చేస్తామని కూడా మేము కోరుకుంటున్నాం. 6 గంటలకు వచ్చి ఇక్కడ పడికాపులు కాస్తే 9 గంటల వాళ్ళు టైం ఇచ్చిర్రు. 10 గంటల వరకు ఈ కాంట తీయలేదు. అయినా మేము తినకుండా వచ్చి కూడా కడుపులు కాల్చుకొని ఇక్కడనే నించొని కాంటాలు చేసినాం. కాంటాలు చేసిన తర్వాత అన్లోడ్ బండ్లు మళ్ళీ కాంట చేయాలి కాబట్టి అది 12 గంటల కరెంటు పోయింది. మిల్లర్ల సిబ్బంది వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, డీజిల్ లేదమ్మా, మా దగ్గర డీజిల్ లేదు, మేము జనరేటర్ ఆన్ చేయమని చెప్పారు. మేము తలా 100 రూపాయలు ఇస్తామని కూడా చెప్పినాం. ఎక్స్ట్రా ఇంకో 100 రూపాయలు ఇస్తామని, కాంటాకి ఆల్రెడీ 100 రూపాయలు కడతాను, ఇంకా 100 రూపాయలు డీజిల్ కూడా ఇస్తామని చెప్పినాం. అయినా వాళ్ళు మా మాట వినకుండా మమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నారు కాబట్టి మీరు ఈ రోడ్డు మీదకి వచ్చినాం సార్.